హలో బిజినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే క్లీనింగ్, కుకింగ్, కొత్త బట్టలు తీసుకోవటం, చుట్టాలందరినీ కలవటం, ఫ్రెండ్స్ని కలవటం, ఇట్లా రకరకాల థింగ్స్ ఉంటాయి. అయితే ఫస్ట్గా క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తాం కదా. ఏదైనా ఫెస్టివల్ వచ్చినా, శ్రావణ మాసమైన, ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినా ముందుగా మనం చేసుకునేది హౌస్ డీప్ క్లీనింగ్. ఈ క్లీనింగ్ అంతా అయిన తర్వాత చాలా మనసుకు హాయిగా అనిపిస్తుంది. బట్ అయ్యే ప్రాసెస్లో మాత్రం మామూలుగా ఉండదు. ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందని ప్రతి మహిళ కూడా, ప్రతి ఉమెన్ కూడా కనెక్ట్ అవ్వగలుగుతుంది. ఎందుకంటే ఒక ఇంటిని డీప్ క్లీన్ చేయడం అంటే ఏమాత్రం కూడా మామూలు విషయం కాదు. ఇక్కడ నేను క్లీనింగ్ ప్రాసెస్తో పాటు నాకున్న మెమరీస్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను క్లీన్ చేసేటప్పుడు ఆ ఐటెంతో నాకున్న మెమరీస్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. రాధా నేను ఎక్స్చేంజ్ చేసుకునే గిఫ్ట్స్ గురించి కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. అండ్ ఆల్సో క్లీనింగ్ అయిన తర్వాత ఈవినింగ్ కిడ్స్కి భోగిపళ్ళు పోయటానికి నేను ఏమేమి తీసుకున్నాను మార్కెట్కి వెళ్ళి, అండ్ సడన్ షాపింగ్ ఏం చేశాను, బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఏం చేశాను, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే ఇంకే ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. పండగ అనగానే అందరికీ ఏం గుర్తొస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం క్లీనింగ్ గుర్తొచ్చేస్తుంది ఫస్ట్. భయమేస్తదనమాట. ఇన్‌ఫ్యాక్ట్ అమ్మో! ఇల్లంతా ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకోవాలా, క్లీన్ చేసుకోవాలా అనిపిస్తది. బట్ ఏదైనా మన మంచి కోసమే కదా. అయితే అత్తయ్య, నేను కూడా ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి క్లీనింగ్ అయితే నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేసేసాము. మండే టు ఫ్రైడే ఆల్మోస్ట్ నాకు వర్క్ దగ్గరే సరిపోతుంది. టైం దొరకట్లేదు. వేరే పనులు చేయటానికి కూడా అస్సలు టైం దొరకట్లేదు. సో, సాటర్డే అండ్ సండే నేను ఇలా క్లీనింగ్ ప్రాసెస్‌లో కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకంటే అప్పటికి పండగ దగ్గరకొచ్చేస్తుంది. ఇంకా టైం కూడా పెద్దగా లేదు కాబట్టి నేనైతే ఇక్కడ క్రోకరీ యూనిట్‌తో స్టార్ట్ చేశాను. ఇక్కడ క్రోకరీ యూనిట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా బయటకి తీసి నీట్‌గా క్లీన్ చేసుకొని, తోమించుకొని రెడీగా పెట్టుకున్నాను. యూజువల్లీ నేను క్లీనింగ్ అయితే కొంచెం ముందు నుంచి మెయిడ్‌తో చేపించేసుకున్నాను. డిషెస్ కానీ, లేకపోతే కిచెన్‌లో జార్స్ కానీ, ఇలా ఏవున్నా కానీ ఎప్పటికప్పుడే క్లీన్ చేపించేసుకుంటాను. సో దట్ నాకు ఒక్కటేసారి బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. ఈ గ్లాస్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి రాధా నా 23rd బర్త్‌డేకి 23 గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆ 23 గిఫ్ట్స్‌లో ఇదొకటి. అండ్ 23 గిఫ్ట్స్ ఏమి ఇచ్చాడా అనేది నేను ఎప్పుడైనా స్పెసిఫిక్‌గా వ్లాగ్ చేసి చెప్తాను. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి నేను రాధాకి యానివర్సరీకి గిఫ్ట్ చేశాను. ఆ తర్వాత నా బర్త్‌డేకి ఇది కాఫీ మగ్ కస్టమైజ్ చేపించాడు రాధా. ఆ తర్వాత ఇక్కడికి బీన్ టచ్ డబ్బా అని ఉంది కదా, బెంగుళూరులో నేను వర్క్ చేసే ఫస్ట్ ప్రాజెక్ట్‌లో నా టీమ్‌మేట్స్ వీళ్ళందరూ కూడా నేను అందరినీ డబ్బా ఫెలో అంటూ ఎక్కిరిస్తూ ఉండేదాన్ని. సో, అదొక ఊత పదంలా ఉండేది అప్పట్లో నాకు. బెంగుళూరు టు హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు ఆ మగ్ పైన బీన్ టచ్ డబ్బా కీప్ రాకింగ్ అని చెప్పి ఆ మగ్ ఇచ్చారు. ఈ కాఫీ మగ్ వచ్చి నాకిచ్చిన 23 గిఫ్ట్స్‌లో ఇదొకటి. హ్యాపీ బర్త్‌డే పూర్ణిమ అని చెప్పి ఇలా ఒకవైపు నా ఫోటో, ఇంకొక వైపు మా ఇద్దరి ఫోటోతో కస్టమైజ్ చేపించాడు. అండ్ ఈ ల్యాంప్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నానో కూడా నాకే తెలీదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఆ తర్వాత డైనింగ్ వేర్, గ్లాస్ వేర్ ఐటెమ్స్ కూడా కింద ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా కాఫీ మగ్. కస్టమైజ్ చేయించుకున్న కాఫీ మగ్స్ అప్పట్లో క్రేజ్ భలే ఉండేది కదా. సో, అవన్నీ కూడా నాకు ఒక్కసారిగా మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అవి చూసినప్పుడు. ఇట్లా మగ్స్ అన్నీ ఒక దగ్గర ఇలా ఉన్న దాంట్లోని కొంచెం నీట్‌గా ఇలా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను. ఫైనల్లీ క్రోకరీ యూనిట్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇలా నీట్‌గా సింపుల్‌గా పెట్టేసుకున్నాను. అండ్ మిగతా ఐటెమ్స్ తీసి లోపల పెట్టేసుకున్నా. ఇదొచ్చేసి మా వెడ్డింగ్ పాస్. బోర్డింగ్ పాస్ స్టైల్‌లో చేయించుకున్నాము. అప్పట్లో ఇది చాలా యూనిక్‌గా చేయించుకున్నాము. అండ్ ఇది రాధాకి వెల్స్ ఫార్గోలో వచ్చిన అవార్డ్ అనమాట. ఇది కూడా నేను జాగ్రత్తగా దాసాను. ఎప్పుడైనా మనకి ఇలా అవార్డ్స్ వచ్చినప్పుడు అవి కూడా మెమరీసే కదా, అంటే మన స్ట్రగల్‌కి అచీవ్‌మెంట్ కదా. సో, అది కూడా క్లీన్ చేసి నీట్‌గా భద్రంగా దాచేసా. హాల్‌లో క్రోకరీ యూనిట్ క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా బెడ్‌రూమ్‌కొచ్చాను. యూజువల్లీ వీక్ డేస్‌లో నాకు ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే అది కనిపించకపోతే ఆ డ్రెస్ ఆర్ ఆ సారీ తీయటం కోసం అన్నీ ఎలా పడితే అలా తీసేసి మళ్ళీ హర్రీ బర్రీగా లోపల పెట్టేస్తూ ఉంటాను.
టైం దొరికినప్పుడు ఇంకేం చేస్తాము. నాలా ఎంతమంది ఉంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే వార్డ్రోబ్‌లో ఉన్న సారీస్ అన్నీ కూడా బయటకు తీసేసాను. ఈ వార్డ్రోబ్‌లో స్పెసిఫిక్‌గా నా సారీస్ మాత్రమే ఉంటాయి. సో, సారీస్ అన్నీ కూడా బయటకు తీసేసి ఇంకా పేపర్స్ తీసి అక్కడ క్లీన్ చేశాను. ఇంకా నెమ్మదిగా పట్టు సారీస్ అయితే నేను ఇట్లా ఈ బ్యాగ్స్‌లో పెట్టుకుంటాను. 2 సారీస్ ఒక్కొక్క కవర్‌లో పెట్టుకుంటాను. ఈ కవర్స్ అయితే నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ పట్టు సారీస్ కూడా నేను అన్నీ ఒకటేసారి ఒక్కసారి వేసుకున్న తర్వాత డ్రై క్లీనింగ్‌కి ఇచ్చేసి పెట్టుకుంటాను. సో దట్ నెక్స్ట్ టైం నాకు ఏ అకేషన్ వచ్చినా చాలా హ్యాండీగా ఉంటుంది కదా! నాకు ఎప్పుడు ఏ సారీ వేసుకోవాలనిపిస్తదో నాకే తెలీదు. సో, అందుకే ముందే రెడీగా పెట్టేసుకుంటాను. ఆ తర్వాత అవన్నీ కూడా ఆ కవర్స్‌లో పెట్టి లోపలైతే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఒకవైపు ఒక చిన్న ర్యాక్‌లో ఈ పట్టు సారీస్ అన్నీ పెట్టుకుంటున్నాను. ఈ కవర్స్ అయితే చాలా హెల్ప్‌ఫుల్ అనే చెప్తాను. ఎందుకంటే డస్ట్ పట్టకుండా ఉంటాయి. తర్వాత ఆ సారీ, ఆ బ్లౌజ్ ఒక దగ్గర ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అండ్ షైనింగ్ కూడా తగ్గకుండా ఉంటుంది. సో, ఇదైతే మంచిగా యూజ్‌ఫుల్ అవుతది. ఈచ్ బ్యాగ్‌లో 2 సారీస్ వరకు పడతాయి. పట్టు సారీస్ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఫ్యాన్సీ సారీస్, జార్జెట్, సెమీ పార్టీ వేర్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. మోస్ట్‌లీ ఏ సారీ దగ్గర ఆ బ్లౌజ్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం మనకి హ్యాండీగా ఉంటుంది. అది కావాలన్నప్పుడు వెంటనే తీసేసుకొని వేసుకుంటాకి బావుంటుంది. అండ్ యూజువల్లీ నాకైతే సారీస్ అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్స్‌లో ప్రతి ఫెస్టివల్‌కి కానీ, ఏదైనా ఈవెంట్‌కి కానీ ఎక్కువగా నేనైతే సారీస్‌లోనే కనిపిస్తాను. యూజువల్లీ ఇనీషియల్‌గా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మోస్ట్‌లీ కోవిడ్ ఆ టైం అప్పటి నుంచే నాకు చీరలంటే బాగా ఇంట్రెస్ట్ బీభత్సంగా పెరిగిపోయింది. కోవిడ్ టైంలో మేము అక్కడ ఊర్లో ఉండేవాళ్ళం కదా! సో, అప్పుడు ఏమైనా అకేషన్ అయినప్పుడు చిన్న చిన్న అకేషన్స్‌కి, చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అత్తయ్య నన్ను తీసుకెళ్ళేవారు. అండ్ ఊర్లో కాబట్టి సారీ అయితే బెటర్ అని చెప్పి అనేవాళ్ళనమాట. ఇంకా ఆ టైంలో నేను సారీస్ బాగా వేసుకోవడంతో నాకు సారీస్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా షాపింగ్‌కి వెళ్ళానంటే ఫస్ట్ డ్రెసెస్ కంటే సారీస్ మీదకే వెళ్తాయి. ఏదైనా నాకు నచ్చితే ఇంక ఇమ్మీడియేట్‌గా కొనేసుకుంటాను. కొని వెంటనే స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చే అకేషన్‌కి అయితే నేను అది రెడీగా వేసుకుంటాననమాట. ఆ పర్టిక్యులర్ అకేషన్‌కే కొనాలి అని ఏమి ఉండదు. ఎప్పుడైనా ర్యాండమ్‌గా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు నాకు నచ్చితే కొని తెచ్చి పెట్టేసుకుంటాను. సో, అండ్ నా దగ్గర ఉన్న కలెక్షన్ కూడా నాకు నచ్చిద్ది. అంటే ఎక్కువ బడ్జెట్ ఎళ్ళకుండా అట్లా అని మరీ తక్కువ బడ్జెట్ ఎళ్ళకుండా రీజనబుల్‌గా అండ్ అది నాకు సెట్ అయిందా లేదా అని చూసుకొని తెచ్చుకుంటాను. ఏదైనా స్పెసిఫిక్ అకేషన్ కోసం మనం షాపింగ్‌కి వెళ్ళామనుకో మనకి ఏది నచ్చదు. ర్యాండమ్‌గా వెళ్ళినప్పుడు మనం చూసినప్పుడు మనకి బాగా నచ్చుతాయి కదా! సో, ఆ టైంలో తెచ్చుకుంటే మనకి చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే సారీస్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని ఒక దాని మీద ఒకటి ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఇంట్లో నాకైతే అక్షింతలు పడుతూనే ఉంటాయి. ఎందుకు ఇన్ని సారీస్ కొనుక్కుంటావు? అసలెప్పుడు కట్టుకుంటావని. అంటే ఇన్ జనరల్‌గా డైలీ వేసుకోం కదా! అయినా కానీ ఎందుకు ఇన్ని సారీస్ అని చెప్పి ఎళ్ళినప్పుడల్లా 1, 2 సారీస్ తెచ్చుకుంటూ ఉంటాను. అందుకని చెప్పి అక్షింతలు పడుతూ ఉంటాయి. అయినా మనం పెద్దగా పట్టించుకోము. నచ్చిందా తీసుకొచ్చుకున్నామా అంతే అంతవరకే. సో, ఏది ఎలా ఉన్నా మన లేడీస్‌ని అయితే మాత్రం షాపింగ్ విషయంలో అస్సలు కంట్రోల్ చేయలేరు కదా! ఎవ్వరైనా సరే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇన్‌కేస్ అలా అనిపిస్తే జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో. సో దట్ నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో, సారీస్ ఇంకా మిగిలినవి ఉంటాయి కదా! కొన్ని సారీస్ అసలెప్పుడు ఏసుకోని సారీస్ అలాంటివి కూడా మెరూన్ కలర్ బ్యాగ్‌లో పెట్టి కిందన పెట్టేసాను. మనకి యూజువల్లీ సారీస్ మనం కొనేవే కాదు పెట్టుబడి చీరలు ఉంటాయి. లేకపోతే ఏమైనా దేవుడికి మొక్కుకునేటప్పుడు పెట్టుకునే సారీస్ ఇట్లా చాలా సారీస్ ఉంటాయి కదా! సో, అలా కూడా మనకు బట్టలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత సారీ పెట్టికోట్స్ ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను. మిగులు తగులు కొంచెం కొంచెం ఉన్నాయి కూడా మొత్తంగా ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో దట్ ఒక వార్డ్రోబ్ క్లీనింగ్ అయితే ఇక్కడికి ఫినిష్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు కవర్లో చూస్తున్నారు కదా! అందులో ఆల్రెడీ 3 కొత్త చీరలు ఉన్నాయి.
ఉన్నాయన్నమాట. 2 ప్లెయిన్ సారీస్ అండ్ ఒక వర్క్ సారీ. ఈ వర్క్ సారీ నేను బర్త్‌డేకి వేసుకుందామని అనుకుంటున్నాను. ఇదైతే ఇంకా స్టిచ్చింగ్ చేపించలేదు. ఇవ్వాలి, టైం దొరకట్లేదు. అండ్ ఈ 2 ప్లెయిన్ సారీస్ అయితే ఒకటి నాకు, ఒకటి మా ఆడపడుచుకని తీసుకున్నాను. డ్రెస్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. సో ఇవి ఇవ్వటానికైతే టైం దొరకట్లేదు, వెళ్ళాలి. పొంగల్‌కి అయితే నా దగ్గర ఆల్రెడీ కొత్త చీరలున్నాయి స్టిచ్చింగ్ చేపించుకున్నయి. అవి వేసేసుకుందామని అనుకుంటున్నాను. ఆ టైంకి నాకు ర్యాండమ్‌గా ఏది నచ్చితే అది వేసుకుంటాను. లిటరల్లీ లంచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు కూడా నాకు క్లోజెట్ ఆర్గనైజింగ్‌కే సరిపోయింది టైము. కొనేటప్పుడు ఈజీగా కొని తెచ్చేసుకుంటాము. కానీ వాటిని మెయింటైన్ చేసుకొని, ఆర్గనైజ్ చేసుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కదా ఎవరికైనా సరే. అండ్ ఫైనల్లీ సారీస్ వార్డ్రోబ్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డ్రెసెస్ అన్నీ నెక్స్ట్ క్లోజెట్‌లో ఉంటాయి. సో బట్టలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ బయటకు తీసి యాజ్ యూజువల్‌గా ఇప్పుడు సారీస్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నానో బట్టలు కూడా అలానే డ్రెసెస్ అవి మడత పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవాలి. లిటరల్లీ ఒక క్లోజెట్ ఆర్గనైజ్ చేసేపాటికే నా ఓపిక అంతా అయిపోయింది. మధ్యలో వదిలేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వదిలేయలేను. ఎందుకంటే ఫెస్టివల్ ఆల్రెడీ నెక్స్ట్ డే, ఇంకా ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి, సో ఇంక ఏదో ఒక రకంగా మొత్తం ఈ వార్డ్రోబ్స్ మొత్తం కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను. అలా అయితే ఓపిక తెచ్చుకొని ఫినిష్ అయితే చేస్తున్నాను. కిడ్స్ బట్టలయితే కిడ్స్ బెడ్‌రూమ్‌లోనే ఉంటాయి. ఏవైనా స్పెసిఫిక్‌గా ఉన్నవి మాత్రం నేను ఇక్కడ పెడతాను. మొత్తం వార్డ్రోబ్స్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ చిన్న చిన్న స్క్రాప్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఇంకా బెడ్‌షీట్ అది చేంజ్ చేసి ఫైనల్లీ రూమ్ క్లీనింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఈవినింగ్ అయ్యేపాటికి చాలా ఎగ్జాస్టెడ్‌గా అనిపించింది ఇవన్నీ ఆర్గనైజ్ చేసేపాటికి. స్టార్టింగ్‌లో నేను డస్టింగ్ చేసేటప్పుడు స్కార్ఫ్ వేసుకొని మొత్తం ముసుగులాగా కప్పుకున్నాను కదా, మీ అందరికీ డౌట్ వచ్చిందా నేను ఎందుకు ఇంట్లో స్కార్ఫ్ వేసుకున్నానని చెప్పి. నాకు యూజువల్లీ డస్ట్ అలర్జీ ఉంది. ఎక్కువ డస్టింగ్ చేసేటప్పుడు తుమ్ములు కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటాయి, సైనసైటిస్ ప్రాబ్లమ్. అందుకే ఇంట్లో ఏదైనా యూజువల్లీ డస్టింగ్ చేసేటప్పుడు నేనైతే స్కార్ఫ్ కానీ మాస్క్ కానీ వేసుకొని డస్టింగ్ చేస్తాను. అది ఒక రకంగా బెస్ట్. ఎందుకంటే ఎలర్జీ లాంటి ఇన్ఫెక్షన్స్ అయ్యి నాస్ట్రిల్స్‌లోకి వెళ్ళకుండా ఉంటాయి. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:30 అయింది. ఆ టైంలో నేను నియర్ బై మార్కెట్‌కి వచ్చాను. ఈవినింగ్ వరకు కూడా పిల్లలకి భోగిపళ్ళు పొయ్యాలా వద్దా అన్న డైలమాలోనే ఉన్నాను. యూజువల్లీ ఇప్పటి వరకు ఎప్పుడు పొయ్యలేదు వాళ్ళకి. ఇంకా ఈ ఇయర్ మాత్రం ఎలా అయినా వాళ్ళకి పోద్దాము అని అనుకుంటున్నాను. బట్ మళ్ళీ కుదురుతుందా, కుదరదా, అసలు చేయొచ్చా, చేయకూడదా, ఇట్లా చాలా క్వశ్చన్స్ మైండ్‌లో ఎరేజ్ అయినాయి. ఫైనల్లీ ఏదైతే అది అయింది. పిల్లలకి భోగిపళ్ళు పోయడం చాలా మంచిది కాబట్టి మార్కెట్‌కి వెళ్ళి భోగిపళ్ళుకి కావాల్సినవి, తర్వాత భోగిపళ్ళు కలర్స్ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఫ్లవర్స్, భోగిపళ్ళు పోసేటప్పుడు ఏమేమి కలుపుకోవాలో అవన్నీ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ముందు రోజు నైట్ నేను ఆల్రెడీ వాళ్ళకి కొత్త బట్టలు తీసుకున్నాను. కానీ భోగిపళ్ళ కోసం పట్టు పరికిణి కావాలి కాబట్టి అది నా దగ్గర కొత్తవైతే ఏం లేవు వాళ్ళకి. సో అప్పటికప్పుడు నేను చందన బ్రదర్స్‌కి వెళ్ళి షాపింగ్ చేసి వాళ్ళిద్దరి కోసం 2 పట్టు పరికిణీలు తీసుకున్నాను. అప్పటికి 8:30 అవుతుందనుకుంటా. బట్ డెడికేషన్ అలాంటిది, చెయ్యాలి ఎలా అయినా అని డెడికేషన్ అలాంటిది. ఆ తర్వాత నేను మా తాతయ్యకి పంచి, కండువా అవి తీసుకోవటానికి వచ్చాను. మా తాతయ్య ఎక్స్‌పైర్ అయ్యారు. సో పొంగల్‌కి ఆయనకి పంచ అది బట్టలు చూపించుకుంటాం కదా మన పెద్దవాళ్ళకి. సో అది తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. సో దట్ ఆ ట్రెడిషనల్ టచ్ బావుంటుంది కదా భోగిపళ్ళు పోసినప్పుడు అని చెప్పి ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను బేగం బజార్‌లో తీసుకున్నాను. అండ్ సో ఇలా అయితే ఇంట్లో డీప్ క్లీనింగ్ అండ్ నా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్‌లో నేను భోగి రోజు భోగిపళ్ళు ఎలా పోసాము, ఏమేమి కుక్ చేసుకున్నాం, అసలు ఫెస్టివల్ ఎలా జరిగింది అని అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.